ఓకే, ఈరోజైతే మనము మన రోబో వాక్యూమ్ క్లీనర్ని ఛార్జింగ్లో అయితే పెట్టాము. అసలు ఇప్పుడు ఇది ఛార్జింగ్కి ఎలా వెళ్తుంది, ఆ ఛార్జింగ్ డాక్లోకి ఎలా వెళ్తుంది, అలాగే ఛార్జింగ్ డాక్ నుంచి అవుట్ సైడ్కి ఎలా వచ్చి హౌస్ మొత్తాన్ని వాక్యూమింగ్ ఎలా చేస్తుంది, మాపింగ్ ఎలా చేస్తుంది అనేది చూద్దాము. బట్ నేను చూపించినట్టు మనం ఫస్ట్ అయితే ఇలా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మనం మన రోబోకి ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఆన్లైన్ అండ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ అయింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ క్లీనింగ్, రీఛార్జ్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది రీఛార్జ్ చేసుకుంటుంది. ఈ స్టార్ట్ క్లీనింగ్ అని క్లిక్ చేస్తే అది మన రోబో బయటకు వచ్చేసి ఛార్జింగ్ నుంచి బయటకు వచ్చేసి వాక్యూమింగ్ అయితే స్టార్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్ రోబో కంట్రోల్స్ అనేవి ఆప్షన్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా, హౌస్ మొత్తం మ్యాప్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసిందనమాట. ఫస్ట్ టైం ఎప్పుడైతే మనకి హౌస్ మ్యాప్ అనేది క్రియేట్ చేస్తుందో ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1 hour టైం తీసుకొని హౌస్ మొత్తాన్ని ఫస్ట్ కార్నర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు మీకు జస్ట్ ఒక ఏరియా జూమ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిచెన్ చూసారంటే ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ డ్రా చేసుకుంది. అలాగే మళ్ళీ ఈ పాయింట్కి వచ్చి మళ్ళీ ప్రతిదీ కూడా లైన్ బై లైన్ అది చేసుకుంది అనమాట, మ్యాపింగ్ చేసుకుంది. ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ మనకి ర్యాక్స్ ఉన్నాయి కాబట్టి అది ఇంకా వెళ్ళలేదు, కాబట్టి అది మనకి ఇక్కడ మ్యాప్లో కనిపించట్లేదు. అలాగే ప్రతి రూమ్ని కూడా అది మ్యాప్ చేసుకుంటుంది. ప్లస్ అది ఎక్కడ ఛార్జింగ్కి వెళ్ళాలనే ఛార్జింగ్ డాక్ యొక్క మ్యాపింగ్ని కూడా క్రియేట్ చేసుకుంటుంది అనమాట. వన్స్ మాపింగ్ అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ అది ఛార్జింగ్ డాక్ దగ్గరికి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ పైన చూస్తే మనకి ఛార్జింగ్ అండ్ 3 సింబల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి వాక్యూమింగ్ అనమాట. సెకండ్ వచ్చేసి మాప్ మోడ్ అండ్ ఇది వచ్చేసి డు నాట్ డిస్టర్బ్ మోడ్. సో ఇక్కడ మనం డు నాట్ డిస్టర్బ్ మోడ్లో మనకి ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆటో రెజ్యూమ్, డు నాట్ డిస్టర్బ్. మనం డు నాట్ డిస్టర్బ్ని ఫ్రమ్ టు టైం లిమిట్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే మన ఏరియా యూనిట్స్ అయితే మీటర్సా లేదంటే స్క్వేర్ ఫీటా అనేది ఉంది. నెక్స్ట్ సక్షన్ బూస్ట్ ఆన్ కార్పెట్ ఆన్లోనే ఉంది. అంటే మన కార్పెట్ ఏదైనా యూజ్ చేస్తున్నామంటే దానికి కూడా సక్షన్ అనేది ఆన్ చేసి పెట్టాము. దెన్ నెక్స్ట్ ఇక్కడ వస్తే మనకి ఇంకో ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదేంటి అంటే మనము వర్చువల్గా మనం ఆల్రెడీ క్రియేట్ అయిన ఈ మ్యాప్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా ఫస్ట్ ఇది ఈ మ్యాప్ని క్రియేట్ చేసినప్పుడు రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3, రూమ్ 4 అట్లా నేమ్స్ అయితే ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డైనింగ్ ఏరియాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మొత్తం హాల్ ఏరియాలో కన్సిడర్ చేసింది. ఇప్పుడు నేను దాన్ని డివైడ్ చేయాలనుకున్నాను అనుకోండి. బిలో ఇక్కడ మీరు చూసినట్లయితే వర్చువల్ బౌండరీ అంటే జస్ట్ కనిపించడానికి ఒక బౌండరీ లాగా అది క్రియేట్ చేసింది. మనం ఏరియా నేమ్స్ని మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడున్న హాల్ అనే ఏరియాని క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుంది. సో మనం ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ మనం ఇలా ఇవ్వచ్చు అనమాట. ఇలా ఎడిట్ చేసి సేవ్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఏరియా నేమ్ హాల్ ఏరియా అని చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే డివైడ్ అని ఒక ఆప్షన్ ఉంది, కంబైన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇదేం చేస్తుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు ఈ హాల్ ఏరియాని అలాగే డైనింగ్ ఏరియాని మొత్తాన్ని కూడా అది ఒకే ఏరియా లాగా తీసుకుంది. బట్ నేను దీన్ని డైనింగ్ ఏరియాని సపరేట్ చేశాను. అది ఎలా చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డివైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ లాగా వస్తుంది. ఈ లైన్ మనం ఎక్కడైతే పెడతామో సో ఇక్కడ ఇలా పెట్టి నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ ఏరియా మొత్తాన్ని వాక్ ఏరియాని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అది డివైడింగ్ అనేది చేసింది. సో ఇప్పుడు అది డివైడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం మొత్తానికి మన మ్యాప్ అయితే ఇలా క్రియేట్ అయింది. జోన్ క్లీనింగ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం క్లిక్ చేసుకుంటే మనం ఏ జోన్కి అయితే మనం క్లీనింగ్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో మనం ఇలా డ్రాగ్ చేసి అలా సెలెక్ట్ ఈ టిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ ఏరియా వరకు మాత్రమే ఇది ఈ స్టార్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి అండ్ మనం ఇక్కడ సక్షన్ పవర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ అంటే మనకి స్పీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ స్పీడ్లో చెప్పాలంటే 1, 2, 3 ఇది లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్ అనమాట. ఇలాగే ఇప్పుడు నేను దీనికి మాపింగ్ ప్యాడ్ కూడా అటాచ్ చేశాను. సో మాపింగ్ ప్యాడ్ అటాచ్ చేశాను కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లో రేట్ కూడా మనకు కనిపిస్తుంది. లో, మీడియం అండ్
హై. సో 3 మోడ్స్ అనేది దీనికి కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ లో మోడ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మనం జోన్ క్లీనింగ్ అంటే పర్టికులర్ ఏరియా వరకు మాత్రమే క్లీన్ చేయాలనుకున్నా కూడా మనం దీన్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ నాకు ఇప్పుడు నేను ఇప్పుడు జస్ట్ స్టార్ట్ క్లీనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. సో మనం చూద్దాం మన రోబో ఎలా బయటకు వస్తుంది ఛార్జింగ్ డాక్ నుంచి, అది అసలు ఎలా క్లీనింగ్ చేస్తుంది అనేది నేను మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో జస్ట్ స్టార్ట్ క్లీనింగ్ చేశాను. సో చూసారు కదా ఇప్పుడు మన రోబో ఆ ఛార్జింగ్ డాక్ నుంచి బయటకు వచ్చి సో ఇట్ స్టార్టెడ్ టు క్లీన్ ద హౌస్ అనమాట. సో ఇప్పుడు ఇది మనం స్టాండర్డ్ స్పీడ్లో సెట్ చేస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ స్పీడ్లో మాత్రమే అది మనకి రన్ అవుతుంది. సో మీరు చూసినట్లయితే అది ఫస్ట్ అంతా చెక్ చేసుకుంటుంది అనమాట. సో అది మ్యాప్ చేసుకున్న ఏరియా మొత్తాన్ని అది క్లీన్ చేస్తుంది. చూసినట్లయితే కార్నర్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ని కూడా అది మనం ఫస్ట్ వీడియోలో చూసినట్లయితే ఒక చిన్న బ్రష్ అనేది క్లీనింగ్ బ్రష్ అనే దాన్ని మనం అటాచ్ చేసాము. దాంతో కార్నర్స్లో ఉన్న డస్ట్ని కూడా క్లీన్ చేస్తుంది నీట్గా. సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక మెసేజ్ ఆప్షన్ లాగా కనిపిస్తుంది కదా. సో ఆ మెసేజ్ ఆప్షన్ ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూస్తే సర్వీస్ నోటిఫికేషన్స్ ఉన్నాయి, షేరింగ్ మెసేజెస్ ఉన్నాయి, అండ్ మన రోబో క్లీనింగ్ లాగ్స్ అనేవి రోజు మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు చూసినట్లయితే వర్క్ మెసేజెస్. సో వర్క్ చేస్తున్నప్పుడు అది ఎంతసేపు వర్క్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 1:27 AM ఇది క్లీనింగ్ చేసింది. సో ఎలా క్లీన్ చేసింది, ఆ క్లీనింగ్ రిలేటెడ్ లాగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆటో క్లీన్ 63 స్క్వేర్ మీటర్స్ అండ్ 57 minutes ఆఫ్ డ్యూరేషన్, ఎంత ఏరియా క్లీన్ చేసింది అండ్ ఎంత టైం డ్యూరేషన్లో చేసింది అనేది మనకి ఇక్కడ అంతా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి మాల్ ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రోబోని హ్యాండ్స్తో లిఫ్ట్ చేసి ఎక్కడైనా ప్లేస్ చేసినప్పుడు కానీ ఇట్లాంటి ద రోబోట్ ఈజ్ ఆఫ్, పుట్ ద రోబోట్ బ్యాక్ ఆన్ ద ఫ్లోర్ అని ఇట్లాంటి మనకి మెసేజెస్ అనేది ఇక్కడ మాల్ ఫంక్షన్ మెసేజెస్లో వస్తుంది. అండ్ వర్క్ మెసేజెస్లో వస్తే ఇక్కడ రీలొకేటింగ్ అయినట్టు, క్లీనింగ్ కంప్లీట్ అయినట్టు, ఇలా వన్స్ క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిందంటే మనకి క్లీనింగ్ కంప్లీట్ అనే మెసేజ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనము ఈ మెసేజెస్లోకి వెళ్తే మనకి సర్వీస్ నోటిఫికేషన్స్ అండ్ క్లీనింగ్ లాగ్స్, షేరింగ్ మెసేజెస్ అనేవి ఇట్లా అంతా ఉంటాయి. సో సర్వీస్ నోటిఫికేషన్స్ అంటే నార్మల్గా దీనికి సర్వీస్ టైం అట్లా ఏమైనా ఉంటే ఆ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అండ్ లేటెస్ట్ మెసేజెస్ అయితే మనకి ఇంకా ఏం లేవు. సో ఇది యాప్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే రోబో అనేది ఆ కార్నర్స్లో ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేస్తుంది. అండ్ అక్కడ ఒక చిన్న బాల్ లాగా ఒకటి ఉండింది, అది కూడా సక్షన్ చేసేసుకుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డస్ట్ అంతా నీట్గా కనిపిస్తుంది. సో అది కూడా చాలా నీట్గా ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తుంది. సో నో వరీస్, అది మొత్తం ఏరియా మొత్తాన్ని కూడా మ్యాప్ చేసుకొని మొత్తం క్లీన్ చేస్తుంది.
ఇప్పుడు చూసినట్లయితే మనం మన రోబోకి వాక్యూమింగ్ ఆప్షన్ ఒక్కటే కాకుండా మాపింగ్ ఆప్షన్ కూడా ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇది మాపింగ్ కూడా వేస్తుంది. ఫస్ట్ వాక్యూమింగ్ అంటే డస్ట్ అంతా కలెక్ట్ చేసేసుకొని ఇప్పుడు చూసినట్లయితే డస్ట్ అంతా క్లీన్ చేసేసింది. అండ్ ఇప్పుడు మీకు చూస్తే ఇక్కడ లైట్గా మేబీ వాటర్ అంత క్లియర్గా తెలియట్లేదేమో బికాజ్ లో మోడ్లో ఉంది. అండ్ చూసారంటే ఇక్కడ మీకు తెలుస్తుంది వాటర్. సో అది మాపింగ్ వేస్తుంది అనమాట. సో లైన్స్ లైక్ దిస్ ఇలా లైన్ బై లైన్ ఇట్లా వెళ్తూ వస్తూ ఇది మాపింగ్ అనేది వేస్తూ ఉంది. మనం యాక్చువల్గా నేను చూపించినట్టు ఆ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ లైక్ 1 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనకి ఏదైనా లైజాల్ ఏదైనా ఫ్రేగ్రెంట్ కావాలి అనుకుంటే డెటాల్ అట్లాంటిది ఏదైనా కావాలి అనుకుంటే ఆ వాటర్లో లైట్గా మిక్స్ చేసి వేసాను నేనైతే ప్రస్తుతం. సో ఇదంతా అయిపోయేటప్పటికి మనకు ఒక 59 minutes 1 hour పడుతుంది ఆల్మోస్ట్. సో ప్రతి రూమ్ నీట్గా వాక్యూమింగ్ చేసేసి ఇప్పుడైతే వాక్యూమింగ్ చేసి డైరెక్ట్గా మాపింగ్ కూడా స్టార్ట్ చేసేసింది. చూసారంటే స్ట్రైట్ వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ ఇట్లా వస్తుంది, మళ్ళీ వెళ్తుంది. సో అలా బ్యాక్ అండ్ ఫోర్త్ మూమెంట్స్ తోటి అది వేస్తూ ఉందన్నమాట మాపింగ్. సో వాక్యూమింగ్ అయితే ఆల్మోస్ట్ 59 minutes అయితే పడుతుంది. బట్ మాపింగ్కి ఎంత టైం పడుతుంది అనేది తెలీదు. సో ఇప్పుడు హాల్ ఏరియా మొత్తం విత్ మాపింగ్ వాక్యూమింగ్ కూడా క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది వాక్ ఏరియాలో వెళ్తుంది. అండ్ కార్నర్స్లో ఉన్న డస్ట్ కూడా క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట. చూసినట్లయితే ఇక్కడ వరకు ఒక లైన్ లాగా గీసుకొని సో ఇట్ ఈస్ రిటర్నింగ్ బ్యాక్ దిస్ సైడ్. ఓన్లీ థింగ్ ఏంటంటే మాపింగ్ వేసేటప్పుడు మనకి ఫ్లోర్ మీద ఉండే డెబ్రిస్ అంటే ఫ్లోర్ మ్యాట్స్ కానీ లేదా కార్పెట్స్ కానీ ఏమైనా తీసేస్తే బెస్ట్ అనమాట. లేకపోతే అవి కూడా మళ్ళీ వెట్ అయిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ ర్యాక్ కింద కూడా వెళ్ళి అది క్లీనింగ్ ఆల్రెడీ చేసింది. నౌ ఇట్ ఈస్ డూయింగ్ మాపింగ్ అనమాట. సో స్లోగా అలా మాపింగ్ చేసుకుంటూ ఉంది. బికాజ్ వాక్యూమింగ్కి 59 minutes ప్లస్ మాపింగ్కి అంటే మేబీ 2 hours పట్టచ్చు అనుకుంటున్నాను. బికాజ్ సైమల్టేనియస్లీ రెండు వాక్యూమింగ్ అండ్ మాపింగ్ రెండు చేస్తుంది. సో ఆ లైన్ మొత్తం చేసింది. ఇప్పుడు ఈ లైన్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఆ లెంత్ వరకు చూసుకొని మళ్ళీ అది మాపింగ్ అనేది స్టార్ట్ చేసింది. కింద అక్కడ చూస్తున్నారు, అక్కడ మనం మాపింగ్ ప్యాడ్ అయితే పెట్టున్నాము. సో ఇమీడియట్లీ మాపింగ్ తర్వాత మనం మాపింగ్ ప్యాడ్ని అయితే తీసేసి క్లీన్ చేయాలి. సో ఆల్మోస్ట్ అది మ్యాప్ చేసుకున్న హాల్ ఏరియా వరకు మాపింగ్ అండ్ వాక్యూమింగ్ రెండు అయితే అయిపోయాయి. సో ఇప్పుడు అది కార్నర్ లాగా ఇక్కడి నుంచి వచ్చి ఆ కార్నర్ వరకు వెళ్ళి ఇలా లైన్ లాగా గీసుకుంటుంది. సో అక్కడ ఒక ఫ్లోర్ మ్యాట్ ఉండేది, అది తీసేసామన్నమాట. సో మాపింగ్ కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఈరోజు. సో ఎవ్రీ రూమ్కి ఇదే ప్యాటర్న్ లాగా ఫస్ట్ అవుటర్ లైన్ లాగా గీసుకుంటుంది. నెక్స్ట్ ఇన్సైడ్ బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్లో ఇలా వెళ్తూ వస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఇలా
సో ఇలా హౌస్ని అయితే ఇది క్లీన్ చేస్తుంది. సో ఇది ఎఫెక్టివ్ అనే చెప్పొచ్చు. మీకు ఒకసారి ఆ డస్ట్ ఎంత కలెక్ట్ అవుతుంది, ఇది యాక్చువల్గా 1.5 డే అయిందనమాట. సో ఎంత కలెక్ట్ చేసింది డస్ట్, సో ఈ స్క్వేర్ ఫీట్కి ఎంత పడుతుంది, కాస్ట్, ప్రైజింగ్ అంతా కూడా నేను లాస్ట్లో చెప్తాను. సో మొత్తం మాపింగ్, క్లీనింగ్, వాక్యూమింగ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ మనకు ఒక నోటిఫికేషన్ లాగా చెప్తుందనమాట. సో నవ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఛార్జింగ్ డాక్ అనేసి. సో మన ఛార్జింగ్ డాక్ అయితే ఇక్కడ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ దాన్ని ఇక్కడ ప్లేస్ చేసాము, దెన్ అగైన్ దాన్ని వాక్యూమింగ్ చేస్తున్నప్పుడు అక్కడ ప్లేస్ చేసాము. సో విల్ సీ. సో ఛార్జింగ్ డాక్ దగ్గరికి అయితే ఇన్ కేస్ మనము అటు నుంచి ఇటు ఇలా షిఫ్టింగ్ కనుక చేసినట్లయితే మనం ఛార్జింగ్ డాక్ని తీసుకొని వెళ్ళి ఆ ప్లేస్లో ప్లేస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనం మ్యాపింగ్ చేసిన ఏరియా నుంచి కనుక షిఫ్ట్ చేస్తే ఛార్జింగ్ డాక్ని మనము తీసుకెళ్ళి ఇలా ప్లేస్. సో నౌ ఇట్ స్టార్టెడ్ ఫర్ ఛార్జింగ్. నేనైతే ఇప్పుడు డస్టింగ్ అంతా ఎలా కలెక్ట్ చేసింది అండ్ మాపింగ్ లిక్విడ్ ఎలా అనేది అంతా చూపిస్తాను. సో మనం ఎప్పుడైతే ఈ క్లీనింగ్ అంతా అయిపోయిందో ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నట్లు మాపింగ్ ప్యాడ్ని రిమూవ్ చేసి క్లీన్ చేసుకోవాలి. అండ్ మనం క్లీనింగ్ బ్రష్ని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనము దీన్ని తీద్దాము. సో తీసిన వెంటనే మనకు అది ఒక నోటిఫికేషన్లా చెప్తుంది, లైక్ మాపింగ్ ప్యాడ్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది అనేసి. అండ్ ఓపెన్. సో మీరు చూస్తున్నారు కదా, చూసినట్లయితే మనకి డస్టింగ్ అంతా ఇట్లా కలెక్ట్ చేసి ఉంది వాక్యూమింగ్ చేసినప్పుడు. అండ్ ఇదంతా, సో ఇది మనం వాటర్తో ఏం లేదు, జస్ట్ నార్మల్గా డస్టింగ్ ఇలా దులిపేస్తే సరిపోతుంది అనమాట ఇదంతా. అండ్ మనం దీంట్లో వాటర్ అయితే వేసాము. ఇంకా చూసారా, స్టిల్ వాటర్ అనేది ఉంది. ఓకే, అండ్ దీన్ని అయితే మనం ఇప్పుడు క్లీన్ చేయాలి. సో ఈ ఫిల్టర్ అండ్ ఇది యాక్చువల్గా ఒక ఫిల్టర్ లాగా ఉంటుంది. సో దీన్ని మనం వీక్లీ వన్స్ ఒకసారి దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ సాటర్డే ఆర్ సండే, లైక్ వీకెండ్స్ అట్లా మనం ఒకసారి క్లీన్ చేసి పెట్టేస్తే మళ్ళీ మనకి సరిపోతుంది. అండ్ ఇప్పుడైతే మనము ఈ మాపింగ్ ప్యాడ్ని చూసినట్లయితే చూసారా, డస్ట్ అంతా ఎట్లా క్లీన్ చేసేసిందో. సో చూసారంటే డస్ట్ అంతా బాగా నీట్గా క్లీన్ చేసేసింది. సో ఇప్పుడు దీన్ని మనం తీసేసి వాటర్ వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. లైక్ నార్మల్ ఒక క్లాత్ని ఎలా అయితే మనము తడిబట్ట పెట్టి ఎలా అయితే క్లీన్ చేస్తామో అలాగే దీన్ని కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. డస్ట్ అయితే చాలా నీట్గా కలెక్ట్ అయిందండి మాపింగ్ తోటి. సో చాలా నీట్గా చేసిందని చెప్పాలి. సో వాక్యూమింగ్ చేసినప్పుడు వచ్చిన డస్ట్ మొత్తం కూడా ఇక్కడ కలెక్ట్ చేసేస్తుంది. సో యాక్చువల్గా ఈ పుల్లలు అయితే ఉండకూడదు, పుల్లలు కానీ లేదంటే ఏదైనా కేబుల్ వైర్స్ కానీ ఇవన్నీ అయితే ఉండకూడదు యాక్చువల్గా. నెక్స్ట్ టైం నుంచి ఒకసారి జాగ్రత్తగా చూసుకొని తీసేస్తాను. అండ్ మనం చూసినట్లయితే ఇదంతా డస్ట్ కలెక్ట్ అయిన డస్ట్ అనమాట. వాక్యూమింగ్ అంటే రోజు చిమ్ముతున్నప్పుడు ఎట్లయితే డస్ట్ కలెక్ట్ అవుతుందో ఇది ఇలా కలెక్ట్ అవుతుంది. మనం ఎవ్రీడే క్లీన్ చేసుకుంటే బెస్ట్. అంత డస్ట్ లేదు అనుకుంటే అట్లీస్ట్ 2 days వన్స్ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి మిషన్ కూడా ప్రాబ్లం లేకుండా మంచిగా వర్క్ అవుతుందన్నమాట. సో ఈ డస్ట్ అయితే ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. జస్ట్ నార్మల్గా డస్ట్బిన్లో వేసేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఇంకా క్లీనింగ్ ఏం లేదు దీనికి. అండ్ ఈ వాక్యూమ్ ప్యాడ్ని అయితే మనము నార్మల్ హ్యాండ్ వాష్ అయినా చేయొచ్చు, లేదంటే వాషింగ్ మిషన్లో అయినా వేసుకోవచ్చు. బికాస్ దీనికి మనకేం వెనకాల ఏమి వెల్క్రో లాగా ఏం లేదు, ఓన్లీ మనం మిషన్కి మాత్రమే ఉందన్నమాట. సో ఇది వాక్యూమింగ్ ఎలా చేస్తుంది, మాపింగ్ ఎలా చేస్తుంది నన్ను అడిగితే ఇట్ ఈస్ డూయింగ్ ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద జాబ్. బాగానే వర్క్ అవుతుంది. అండ్ మనకి ఎప్పుడైనా రష్లో ఉన్నప్పుడు లేదా మనం హౌస్ అంతా ఈ కార్పెట్స్ అన్నీ తీసేసి మనం ఎప్పుడు కావాలనుకున్నా కూడా మనం ఇమ్మీడియట్గా అది మాపింగ్ క్లీనింగ్ అంతా చేస్తుంది. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను.
యాక్చువల్గా దీని ప్రైస్ సమ్ 60+ అట్లా ఉంది. సో మేము తీసుకున్న బ్రాండ్ వచ్చేసి ఎకోవాక్స్ అనమాట. అండ్ ఎలా స్పెల్ చేయాలో నాకు తెలీదు, ఐఎమ్ జస్ట్ స్పెల్లింగ్ ఇట్ లైక్ దాట్. సో మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లోనే మొత్తం అన్నీ ఇస్తారనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి, యాజ్ ఫస్ట్ వీడియోలో చూసినప్పుడు. బట్ మనకి ఎప్పుడైనా మనకు తెలియని ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా వచ్చాయి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీష్లో మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చుంటారు, ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ అంతా ఇచ్చుంటారనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ప్రాబ్లమ్, ఫర్ ఎగ్జాంపుల్ మన రోబో ఛార్జింగ్ అనేది అవ్వట్లేదు అంటే అసలు మనకి ఇక్కడ వాళ్ళు ఎటువంటి కాజ్ వల్ల అవ్వట్లేదు ఛార్జింగ్ అనేది ఇస్తారు, దానికి పర్టికులర్ సొల్యూషన్ అనేది కూడా ఉంటుంది. సో మనం ఆ సొల్యూషన్ని ఫాలో చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఒక్కటే కాకుండా డిఫరెంట్ లాంగ్వేజెస్లో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది అయితే ఇచ్చున్నారు. సో అందుకని ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనేది చాలా బెస్ట్ అండ్ హెల్ప్ఫుల్ అనమాట. వన్స్ మనం ఈ వాక్యూమ్ క్లీనర్ని ఆన్ చేసి మనం అంతా సెటప్ చేసుకున్న తర్వాత మనకి అఫీషియల్గా ఈ ఎకోవాక్స్ వాళ్ళ నుండి మనకైతే ఒక మెసేజ్ అయితే వచ్చిందనమాట, లైక్ దే ఆర్ రెడీ టు గివ్ అ ఫ్రీ డెమో అండ్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడానికి వాళ్ళైతే అప్రోచ్ అవుతామని చెప్పారు. బట్ ప్రస్తుతానికైతే ఆ నీడ్ అయితే లేదు. ఇఫ్ నీడెడ్ మనం దాన్ని కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మాపింగ్ అనేది నార్మల్ ఫ్లోర్ మీద చేసుకోవచ్చు, అండ్ టైల్స్ మీద, మార్బుల్స్ అండ్ వుడెన్ ఫ్లోర్ మీద కూడా ఇది బాగా నీట్ క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనం దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఇలా పారేసాము. ఇంతకుముందు ఇప్పుడు చూసినట్లయితే చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. అండ్ ఇంకా దీంట్లో ఉన్న వాటర్ని కూడా తీసేస్తే మనకి ఇంకా ఎంప్టీ అయిపోతుంది అనమాట. సో యాక్చువల్ దీని ప్రైస్ వచ్చేసి 60K ప్లస్ సంథింగ్ అలా ఉండింది. అండ్ ఇన్ ఆఫర్ మాకైతే ఇది 19,999 సమ్ రీసెంట్గా జరిగిన అమెజాన్ డీల్లో మేము 19,999 ప్రైస్కి అది వచ్చింది. అండ్ సమ్ అప్లయింగ్ సమ్ అదర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకైతే ఇది 17,000 చేంజ్ కల్లా వచ్చిందనమాట. సో ఇది చాలా వర్త్ఫుల్ అనే చెప్పాలి. ఎప్పుడైతే ఇంట్లో చేసుకోలేని వాళ్ళు ఉన్నప్పుడు, వర్క్ చేసుకుంటున్న ఐటీ ఫీల్డ్లో ఉండి వర్క్ చేసుకున్న వాళ్ళకి కానివ్వండి, లేదా ఇంట్లో ఎక్కువగా పిల్లలు ఉన్నా కానీ, ఓల్డ్ పీపుల్ ఉన్నా కానీ, అటువంటప్పుడు ప్రతిసారి మాపింగ్, ఎవ్రీడే మాపింగ్ అండ్ వాక్యూమింగ్ అనేది చేసుకోవడం కష్టమైనప్పుడు ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ ఎవరైనా కనుక దీన్ని తీసుకోవాలనుకుంటే ఐ విల్ సే దిస్ ఈజ్ అ గుడ్ వాక్యూమింగ్ ఆప్షన్, రోబో వాక్యూమింగ్ ఆప్షన్. ఇలాగే చాలా డిఫరెంట్ బ్రాండ్స్లో కూడా ఉన్నాయి, లైక్ డిఫరెంట్ బ్రాండ్స్, బట్ అన్నిట్లోకి ఇది బెస్ట్ అనిపించి ఇది తీసుకున్నాము. అండ్ ఇది 2024 మోడల్. అండ్ ఐ థింక్ ఫర్ ఎవ్రీ క్వార్టర్ ఆర్ ఫర్ ఎవ్రీ 6 months ఆర్ ఇయర్లీ వన్స్ వాళ్ళు న్యూ మోడల్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. మీరు అమెజాన్లో కానీ లేదంటే మీరు డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళైనా, ఈ స్టోర్ అనేది మనకి బెంగళూరులో అయితే ఉంది, డిఫరెంట్ సిటీస్లో కూడా ఉంది. మీకు అవైలబిలిటీలో ఉంటే బెటర్ స్టోర్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు, లేదు అంటే మంచి డీల్లో వస్తుందంటే అక్కడనే తీసుకోవచ్చు. సో ఇది అండి రివ్యూ. చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ.